ఈ రోజు సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి మన టెలివిజన్ సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చారు. లేకపోతే నేను ఒక్కదాన్నే గ్లామర్ కోషెంట్ అంతా కూడా నింపాల్సి వస్తుంది ఈ షోలో. మీ గ్లామర్ ముందు ఎవ్వరు వచ్చినా సరిపోదు. సరిపోయారు ఇద్దరు. పూనకు వచ్చినట్టు ఊగిపోయాడు, ఊపిరి సరిగ్గా రావట్లేదు. గివ్ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. నాకు వీళ్ళొద్దు, వాళ్ళల్లో ఎవరు. ఎవడో చెప్పాడు ఆకాశంలో చందమామ ఉంటుందని, నా పక్కనే ఉంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? సాంబార్ లో కేసే ఒక 2 కాయగూరల పేర్లు చెప్పండి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ. సరే, మసాలాలు బాగా కూరి వండుతాం, దాని పేరేంటి? వంకాయ. ఏంటిది? ఆ వంకాయనేదో తిట్టినట్టుగా ఉంది. బాగా పాలు పోసి ఒక కూర వండుతాం, అదేంటది? పొడుగ్గా గ్రీన్ కలర్ లో ఉంటది. ఐ నో బట్ నాకు తెలీదు ఏం చెప్తారు. చిన్న చిన్నగా ఉంటాయి, దాని పేర్లు చెప్పండి పోనీ. చిన్న ఏముంటాయి? కజ్జికాయ అంటే వన్ ఆఫ్ ద కాయాత్. ఓకే. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. ఇక క్లూ నంబర్ 2. చూద్దాం కరెక్టా కాదా. మీరు రాసింది ఆవులు గేదెలు కలిపి 3, కానీ అక్కడ 2 ఉన్నాయేంటి? 3 ఉంది మేడం, అక్కడ వెళ్ళి చూడండి. ఓ సారీ, నేను సరిగ్గా చూడలేదు. మీకు పాలు పిండడం వచ్చా రాదా నేను టెస్ట్ చేయాలనుకుంటూ. వచ్చు, ఎందుకు రాదు? ఓకే కమాన్. ఎక్కడ చేయాలంట? ఇందుకే నేను చెప్పాను కదా మీరందరూ మోసం చేస్తున్నారని. ఒక దున్నపోతుని పట్టుకొని పాలు పితుకుతాను అంటుంది. ఓ దున్నపోతు. దున్నపోతు నమస్కారం చెప్పుదానికి. మీరు లిప్ మూమెంట్ ఇస్తారు, వీళ్ళు ఆ వర్డ్ ఏంటో చెప్పాలి. శోభాకు మాత్రమే. ఓకే. ఓ అన్నయ్య. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మేడం మీరు ట్రై చేస్తారు ఒకసారి. చెప్పరా. నువ్వే, నీది క్వశ్చన్ నీకు. నువ్వు ఇది మనం సందీప్ కి ఇద్దాం. పూతులన్నస్తున్నాయి బయటికి.